అవే క్లాసులు, అవే ల్యాబులు, అవే చదువులు, అలా గడిచిపోతోంది. అనుకుంటాం కానీ కాలం ఎవరి కోసం ఆగదు కదా. ఎన్నో ఆనందాలు ఒడిదుడుకుల మధ్య వీళ్ళ ఫస్ట్ సెమిస్టర్ టైం కూడా దగ్గర పడింది. ఎగ్జామ్ టైం దగ్గర పడడంతో అందరిలోనూ టెన్షన్ స్టార్ట్ అయింది. అందరూ చదవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ కష్టాలు మీరే చూడండి. అందరితో ఒక గొడవ అయితే మనవాడితో ఒక గొడవ. మా అమ్మని పెళ్ళి చేయవే అన్న. ఏంటదా వచ్చిన కట్నంతో వడ్డీ వ్యాపారం చేసుకున్నా అనుకో. మా అమ్మేమో ఎంసీఏ చేస్తే ఎక్కువ కట్నం వచ్చిందిరా అని చెప్పి. అమ్మో ఏంటి ఈ ఆధార్ పేర్లు అయితే వేస్తారు కానీ ఇంటి అడ్రస్ లేదు. నా అలాంటి వాళ్ళు ఉంటారనేమో. సెమ్ క్వశ్చన్స్ మెసేజ్ వచ్చారా? వచ్చాయా? ఇలాంటి మెసేజెస్ చూసి మీరు మోసపోవద్దు. ఎవరో చేసిన పిచ్చి పనుల వలన మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. అరే మామ, క్వశ్చన్ పేపర్ మారిందంట్రా. అందుకే ఎస్ఎంఎస్లు నమ్మద్దు, మిమ్మల్ని మీరు నమ్మండి. మన వాళ్ళందరూ సిన్సియర్గా ఎగ్జామ్ రాయడంలో మునిగిపోయారు. ఇంకేముంది, సక్సెస్ఫుల్గా సెకండ్ సెమిస్టర్కి అడుగుపెట్టారు. మళ్ళీ ఆటలు మొదలం. మన వాళ్ళందరూ ఆటల్లోనూ గొడవల్లోనూ ముందుంటారు. అందులోనూ మనోడు మరీను. సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్తో పెట్టుకోవాలంటే అన్నిటికీ సిద్ధపడి రావాలరా. వీళ్ళు ఇదే ఆనందంలో రోజులు గడుపుతూ ఉండగా ఒకరోజు రిజల్ట్ వచ్చిందా? రిజల్ట్ వచ్చిందా? వీళ్ళు పడిన కష్టానికి ఫలితం రానే వచ్చింది. అందరూ మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యారు. వీరి ఆనందానికి హద్దే లేదు. ఆటలు అల్లరి మాత్రమే కాకుండా చదువులో కూడా వీరు బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. అదండి, ఫస్ట్ సెమిస్టర్ లాగానే ఆడుతూ పాడుతూ సెకండ్ సెమ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇంకేముంది, మన వాళ్ళు ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు. జూనియర్స్ కూడా రానే వచ్చారు. మన వాళ్ళేమో ఫ్రెషర్స్ పార్టీ హడావుల్లో ఉన్నట్టున్నారు. ఇలా ప్రశాంతంగా జరిగిపోతున్న వీరి లైఫ్లో అనుకోని ఒక సంఘటన. హలో, ఏంటి? ఏమైందిరా? ఎనీథింగ్ సీరియస్? సురేష్ గారు సూసైడ్ చేసుకున్నాడు. సురేష్ గారు సూసైడ్ చేసుకున్నాడా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? లవ్ ఫెయిల్యూర్ అంట. లవ్ ఫెయిల్యూరా? విద్యార్థులు ప్రేమ అనే మాయలో పడి వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా బాధ పెడుతున్నారు. ఎలా ఉంది? అయినా మేమంతా ఏమైపోయాం అనుకున్నావు నువ్వు? అమ్మాయి మాయలో పెడితే అసలు ఫ్రెండ్స్ కూడా గుర్తురారా నీకు? సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి కూడా మా గురించి ఆలోచించలేదారా? కనీసం మీ పేరెంట్స్ గురించి ఆలోచించినా నువ్వు పిచ్చి పని చేసేవాడు కాదు. వాడు అసలే బాధలో ఉన్నాడు, వాడిని బాధ పెట్టదురా. నేను చెప్పేది కూడా వాడి మంచి గురించి కదా. కన్నవారు పంచే ప్రేమ కంటే మై ప్రేమ ఎక్కువైపోయిందారా నీకు? ఇంకెప్పుడు ఇలా చేయనని మాట ఇవ్వు నాకు. మాట ఇవ్వరా? జీవితంలో ఇటువంటి మిత్రులను పొందడం కూడా ఒక వరమే. మన ప్రతి కష్ట సుఖాల్లో ఫ్రెండ్స్ మనతో పాటే ఉంటారు. సో ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్.
ఇది వరమో శాపమో తెలియదు కానీ వీళ్ళ కాలేజ్ డేస్ అన్నీ రోజు ఒక నిమిషంలా గడిచిపోయింది. చూస్తుండగానే 5 సెమిస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారు. మొత్తానికి ఎంసీలో క్రూషియల్ స్టేజ్కి చేరుకున్నారు. అదేనండి ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్ వర్క్ కొంతమంది తలరాతులను మారుస్తుంది. వాళ్ళకున్న ఇంట్రెస్ట్తోనో లేకో నాలెడ్జ్తోనో తెలియదు కానీ మన వాళ్ళు వారి ప్రాజెక్ట్ వర్క్తో పాటు ఒక న్యూ సాఫ్ట్వేర్ను కూడా కనుక్కొని ఎంతో పాపులర్ అయ్యారు. అంతేకాకుండా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. అందరూ కళ్ళు కంటూనే ఉంటారు కానీ వాళ్ళ డ్రీమ్స్ని నిజం చేసుకునే అవకాశం వీరికి ఇప్పుడు లభించింది. అదేనండి క్యాంపస్ ఇంటర్వ్యూస్. ఎవరికి ఉన్న నాలెడ్జ్ని వాళ్ళు ఉపయోగించి జాబ్స్ కూడా పొందారు. హలో, మీరైతే సెటిల్ అయ్యారు కానీ మీ జూనియర్స్కి ఆల్ ది బెస్ట్ చెప్పరా?